వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తుంది టీడీపీ కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చూస్తే అత్యంత దారుణంగా విద్యార్థులందరూ కూడా తీవ్రమైనటువంటి మానసిక క్షోభకి గురవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే నేను ఐటీ రంగం తెచ్చాను, అది చేశాను, ఇది చేశాను అని చాలా గొప్పగా చెప్పుకుంటారు హైదరాబాద్లో. సరే, ఐటీ రంగం ఎలా తెచ్చారు ఏంటి దాని ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా నిజానిజాలను కూడా చాలాసార్లు చెప్పుకున్నాం మనం. దానికి ఎవరు ఫౌండేషన్ వేశారు ఏంటి అవన్నీ అవి పక్కన పెడితే అసలు ఐటీ రంగంలో పనిచేయటానికి విద్యార్థులు స్టూడెంట్స్ వాళ్ళు ఆ చదువులు కంప్లీట్ చేశారు అని అంటే, ఇంజనీరింగ్ అవన్నీ ఆ కోర్సులు కంప్లీట్ చేశారు అని అంటే విశేషమైన సంఖ్యలో అది కేవలం రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అనేటువంటిది ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన తెచ్చిన ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటి పథకం ఏదైతే ఉందో అది విద్యా వ్యవస్థలో గేమ్ చేంజర్ అయింది. అప్పటిదాకా చాలా తక్కువ. ఇది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మనకు తెలుసు. అంతకుముందు అంతా కూడా ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు చైతన్య, నారాయణ లాంటి ప్రైవేటు విద్యాసంస్థలని పెంచి పోషించడం తప్ప ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అనేటువంటి విషయం మనకు తెలిసిందే. అసలు సర్కారు బళ్ళు అయితే అంత ఘోరంగా ఉండేవో అప్పట్లో మనకు తెలిసిందే. కానీ 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకం ద్వారా మొత్తం అసలు విద్యార్థుల యొక్క భవిష్యత్తు, వాళ్ళ స్వరూపమే మారిపోయింది. అంతమంది ఐటీ ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా కూడా స్టూడెంట్స్ ఇంజనీరింగ్లు అవన్నీ చదివి బయటకు వచ్చి ఐటీ రంగ నిపుణులు అయ్యారు అని అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని చెప్పేసి విద్యావేత్తలు అందరూ చెప్పేటువంటి విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు విద్యా వ్యవస్థను ఏ లెవెల్కి తీసుకెళ్లారో ఆయన నాడు నేడు స్కూల్స్ కానీ, ఆ తర్వాత ఆయన మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ని కేవలం ఏదో ఫీజు రీఎంబర్స్మెంట్ కాకుండా మళ్ళీ జగనన్న వసతి దీవెన అని చెప్పి హాస్టల్ మెయింటెనెన్స్కి, ఇతర ఖర్చులకి కూడా ఆయన తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసినటువంటి పరిస్థితి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం మాట్లాడుకునే ముందు అసలు ప్రస్తుతం విద్యా వ్యవస్థని విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సేపు పబ్లిసిటీ కోసం ఏదో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించాము, లేకపోతే విద్యార్థులకు నైతిక విలువలేవో బోధించే క్లాసులు చెప్పాము అంటే ఇదంతా ఎలా ఉందంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్లో ఉంది. కానీ దీన్ని చెప్పుకోవాలంటే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఒక రోగికి అత్యవసరమైనటువంటి చికిత్స ఇవ్వడం మానేసి నేను ప్రకృతి చికిత్స చేస్తాను అంటే ఒక డాక్టర్ ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో అలా ఉంది అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఇక ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వివరాల్లోకి వెళ్తే ఇప్పటి వరకు 8 క్వార్టర్ల ఫీజు డబ్బులు అంటే దాదాపు 5,600 కోట్ల రూపాయలు హాస్టల్ మెయింటెనెన్స్ కింద విద్యార్థులకు ఇవ్వాల్సిన మరో 2,200 కోట్లు ఇవన్నీ కలిపి ఏకంగా 7,800 కోట్ల రూపాయల బకాయిలు కొండల్లా పెరిగిపోయి తేలిగ్గా ఎగ్గొట్టేయచ్చు అని చెప్పేసి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, తల్లుల ఖాతాల్లో కాకుండా కాలేజీల ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తామని చెప్పి ఇప్పటిదాకా అస్సలు నిధులు విడుదల చేయకుండా అన్ని తొక్కిపెట్టేసి అరకొరగా పాక్షిక చెల్లింపులతోటి విద్యార్థుల్ని తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురి చేస్తూ పైగా ఆయన ప్రస్తుతం పిలుపునిచ్చారు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి. ఈ కూటమి శ్రేణులంతా, ప్రజాప్రతినిధులు వాళ్ళంతా కూడా వెళ్ళి వాళ్ళతోటి ఈ విషయం డిస్కస్ చేయాలంట. డిస్కస్ చేసే పరిస్థితి ఉందండి. ఇప్పుడున్న హీట్కి అసలు కూటమి నేతల వాళ్ళ దరిదాపుల్లోకి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు. మొన్నే ఏఐఎస్ఎఫ్ వాళ్ళు ఎంత పెద్ద ధర్నాలు చేశారో, ఎంతలాగా తీవ్రమైనటువంటి నిరసనలు చేశారో మనం చూసాం ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ల గురించి. ఈ పరిస్థితిలో ఆయన ఈ పిలుపిస్తే ఆయనదే పోయింది. ఆయన అక్కడ విజయవాడలోనో హైదరాబాద్లోనో కూర్చుని ఒక పిలుపు ఇవ్వడం చాలా తేలిక. కానీ అక్కడ మేము క్షేత్రస్థాయిలో విద్యార్థుల్ని ఫేస్ చేయాలంటే మాకు వణుకు వచ్చేస్తుందని చెప్పేసి కూటమి నేతలు చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నత విద్యలో పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు చేశారు అనే విషయం మనకు అందరికీ తెలిసిందే. 2024 జనవరి నుంచి మార్చి త్రైమాసిక ఫీజులు ఏప్రిల్లో ప్రాసెస్ చేసి మే నెలలో విడుదల కావాల్సి ఉంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం విడుదల చేయడానికి రెడీగా ఉంటే ఎన్నికల కోడ్ అడ్డు పెట్టుకుంటే టీడీపీ కూటమి నాయకులు ఏం చేశారు, కుట్రలతోటి అడ్డుకున్నారు. అప్పుడు ఇంకా పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 8 క్వార్టర్లకు సంబంధించిన ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఇప్పుడు ఆటలాడుతున్నారు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. విద్యార్థులు ఫీజులు చెల్లిస్తే కానీ యాజమాన్యాలేమో సర్టిఫికెట్లు లేవు, వాళ్ళ బాధలు వాళ్ళవి. రాష్ట్ర వ్యాప్తంగా 230కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు, అలాగే 1250 వరకు డిగ్రీ కాలేజీలు ఉన్నత విద్యలో వివిధ రకాల కోర్సులు బోధన సాగిస్తున్నాయి. ఇందులో 70% సీట్లు కన్వీనర్ కోటాలో ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్ పైనే ఆధారపడి వాళ్ళు రన్ చేస్తున్నారు కాలేజీలు.
7,800 కోట్ల బకాయిలతో అటు కాలేజీ యాజమాన్యాలు కూడా నిర్వహణ భారంతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్తో పాటు వసతి దీవెన, హాస్టల్ మెయింటెనెన్స్ కూడా ఆర్థిక సాయం అందించారు. భోజన వసతి ఖర్చులకి ఐఐటి విద్యార్థులకు అయితే 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కోర్సుల విద్యార్థులకు 20,000 ఆర్థిక సాయం అందించిన విషయం మనకి తెలిసిందే. ఒక్కో విద్యా సంవత్సరానికి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం 2,800 కోట్లు, అలాగే హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చుల కింద 1,100 కోట్లు కలిపితే 3,900 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 2025-26 విద్యా సంవత్సరానికి బడ్జెట్లో కేవలం 2,600 కోట్లు మాత్రమే కేటాయింపు చూపించి నిధులు మాత్రం 1 రూపాయి కూడా విడుదల చేయలేదు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగనన్న విద్యా దీవెన కింద ఫీజుల కోసం 12,609 కోట్లు క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లించారు అనేటువంటిది మనకి డేటా చెప్తుంది. అదీగాక అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో బకాయి పెట్టినటువంటి 1,778 కోట్లు సైతం కూడా వైసీపీ గవర్నమెంట్లో చెల్లించింది. విద్యార్థులు అప్పుడు నిశ్చింతగా చదువుకున్నారు అనేటువంటిది ఇప్పుడు చాలామంది విద్యార్థులు మాట్లాడుతున్నారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇక జగనన్న వసతి దీవెన కింద 4,275 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో అప్పుడు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ జమ చేయటం జరిగింది. అలాగా ఒక్క విద్యా దీవెన, వసతి దీవెన కోసమే వైసీపీ గవర్నమెంట్లో ఏకంగా 18,663 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అని అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు విద్యా వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అనేటువంటిది లెక్కలు స్పష్టంగా చెప్తున్నాయి. సో ఇలా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా విద్యా వ్యవస్థను నాశనం చేయకుండా, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడకుండా వెంటనే ముందు వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్లు, ఈ హాస్టల్, ఈ మెయింటెనెన్స్ ఫీజులు ఇవన్నీ కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేసి వాళ్ళ భవిష్యత్తుకి ఒక భరోసా ఇవ్వాలి కూటమి ప్రభుత్వం. అంతేగాని ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఏవో మాక్ అసెంబ్లీలు నిర్వహించాం, లేకపోతే నైతిక విలువలు బోధించాం అంటే ఇది కరెక్ట్ కాదు. ముందు క్షేత్రస్థాయిలో విద్యార్థుల విద్యార్థుల్ని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో డిస్కస్ చేయాలి అని అంటే ముందు ఇవన్నీ క్లియర్ చేస్తేనే కానీ అటు కూటమి నేతలు కూడా వాళ్ళ దరిదాపుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ.